రెండా మూడా? 2 చాలు. సరే. తీసుకోండి. థ్యాంక్స్. వావ్, మార్వెలస్. టీ చాలా బాగుంది. నేనేం చేసినా మీరు అలాగే అంటూ ఉంటారులేండి. నిజంగా నిజం, పొగడ్త కాదు. అవును, నువ్వు కలుపుకోలేదే? నాకు తాగాలనిపించడం లేదు. తర్వాత ఏదన్నా జ్యూస్ తాగుతాను. సరే. సమత రాలేదా? అప్పుడే ఎక్కడొస్తుంది? కాలేజ్ అవగానే ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ్నుంచే ఫోన్ చేసింది ఆలస్యంగా వస్తానని. అలాగా? అవును. ఇదెప్పటికి మారుతుందో, దీనికి బాధ్యతలు ఎప్పటికి తెలిసొస్తాయో అర్థం కావడం లేదు. అంత తొందర దేనికి? ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అంతే. అయినా తనలా నవ్వుతూ అల్లరిపిల్లలా కనిపిస్తూ ఉంటుంది, కానీ షీఈ్ యాక్చువల్లీ ఎ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. తను ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోంది తనకి బాగా తెలుసు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హర్. యూ ఆల్సో షుడ్ స్టాప్ వరీయింగ్ అబౌట్ హర్. మీరెప్పుడూ తననే సపోర్ట్ చేస్తారు. అదేం కాదు. ఐ రియల్లీ మీన్ ఇట్. షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. యూ స్టాప్ వరీయింగ్ టూ మచ్ అబౌట్ హర్. ఒక పక్క నా గారాబం, మరో పక్క మీ సపోర్ట్. అదిక ఈ జన్మకి మారదు. రేపే రిజిస్ట్రేషన్, నీకు గుర్తుంది కదా? గుర్తుంది. మొత్తానికి మనం అనుకునేది అనుకున్నట్టే అయింది. యునో, దే వర్ రియల్లీ ఇంప్రెస్డ్ బై యూ. అందుకే మనం ముందు అనుకునే దానికన్నా తక్కువకే ఆ స్థలాన్ని మనకు అమ్మారు. అది కూడా నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి అలా చేశారంటారా? మీరు భలేవరే. నిజం చెప్తున్నాను. అయినా ఇవాళ కొత్తగా చెప్పేదేముంది? నీకు బిజినెస్ సర్కిల్స్లో చాలా మంచి పేరుంది. యూ హ్యావ్ బిల్టప్ ఎ స్మాల్ ఎంపైర్ ఆన్ యువర్ ఓన్. ఎవ్రీబడి రెస్పెక్ట్స్ యూ. నాదే ఉంది. మీ అందరి సహాయ సహకారాలు లేకుండానే నేనింతదాన్నయ్యానా? అసలు మోహన్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ తర్వాత వారసులెవరూ లేరని రామనాథం అంకుల్ బాధపడుతూ నాతో చెప్పుకోవడం, సెక్యూరిటీ అయిన వాళ్ళ ఫ్యాక్టరీని నాకు అప్పగించడం జరిగుండకపోతే నేనివాళ ఇంతదాన్ని అయ్యేదాన్నే కాను. అలా కొట్టిపారేయద్దు. అప్పట్లో ఆ ఫ్యాక్టరీ చూసిన వాళ్ళంతా దాన్ని నడపడం చాలా కష్టమని అనుకున్నారు. ఇట్ వాజ్ యువర్ షేర్ డిటర్మినేషన్ దట్ టర్న్డ్ ఇట్ అరౌండ్. 24 గంటలు కష్టపడి దాన్ని మళ్ళీ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చావు, లాభాల్లోకి నడిపించావు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ఇన్ని బిజినెస్లు మొదలుపెట్టావు. అన్నిట్లో నీదే పైచేయిగా ఉంటున్నావు. ఒక్కొక్కప్పుడు నేను చూస్తుంటే నాకే అసూయగా ఉంటుంది తెలుసా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నీ అంత బాగా నేను నా బిజినెస్ని డెవలప్ చేసుకోలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే యువర్ ఎ బెటర్ బిజినెస్ ఉమెన్. ఇంకాపుతారా మీ పొగడ్తలు? ఇప్పటికే చాలా ఎక్కువైంది. నేను ఎప్పుడేం చెప్పినా పొగడతలాగానే వినిపిస్తుంది. ఏం చేస్తాం? అయినా నీ సంగతి నీకు తెలియడం లేదు. ఒక్కసారి అలా బిజినెస్ సర్కిల్స్లోకి వచ్చి నీ గురించి ఏమనుకుంటున్నారో విను. ఎప్పుడు ఆఫీసులో పనిలేనా? అలా బయటకు వచ్చినట్టయితే నీ మీద అందరికీ ఎంత మంచి ఒపీనియన్ ఉందో తెలుస్తుంది. అప్పుడు నావి పొగడతలు కావని ఫ్యాక్ట్స్ అని నీకు అర్థమవుతుంది. సరేనా? సరే. ఇక నేను బయలుదేరుతాను. మా ఫ్రెండ్ని డిన్నర్కి పిలిచాను. ఐ సీ. ఎవరో ఆ ఫ్రెండ్? నీకు తెలీదులే. నాకు తెలియని ఫ్రెండ్స్ కూడా మీకున్నారా? అంతేలేండి. నేనెవరిని గనక? మీ ఫ్రెండ్స్ని మీరు డిన్నర్కి పిలుచుకుంటారు, నన్ను మాత్రం మర్చిపోతూ ఉంటారు. ఆ మాట అంటేనే నాకు కోపం వస్తుంది. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ ఫ్రెండ్, యు నో దట్. మరి నేనేంటి? యు ఆర్ అబోవ్ ఎవ్రీబడి. నువ్వేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. సరేనా? ఇవాళ జెన్ స్ట్రీమ్ లో ఎవరో కొత్తతను రాబోతున్నాడట. ఈ మధ్య కాలేజ్ లో జాయిన్ అయ్యాడట. అలాగా? టెన్నిస్ లో నాకెదురే లేదు.
నాతో పోటీ పడ్డానికి ముందుకొచ్చాడంటే చాలా ధైర్యం ఉన్నవాడే ఉండాలి. లేదా నా సంగతి తెలిసుండకపోవచ్చు. కొత్తవాడు కదా. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. హ, నాకు టెన్నిస్లో ఎదురే లేదు. నాతో తలపడ్డానికి సిద్ధపడ్డ వాళ్ళంతా తలలేని వాళ్లే. చూసుకో ఎలా ఆట ఆడిస్తాను. నీ సంగతి నాకు తెలుసు. కాకపోతే ముందు జాగ్రత్తకి చెప్పాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మన తడాకా గురించి ఆ కొత్త మొహానికి ఆనంద్ చెప్తున్నాడు. దెబ్బకి దడిసిపోయి ఇక్కడి నుంచి పారిపోతాడేవో. ఆట ఆడకుండానే ఓటమిని ఒప్పుకుంటాడేవో. ఎందుకే ఊరికే పగటి కలలు కంటావు? అతని వాలకం చూస్తే అలా ఏం లేదు. డి అంటే డి అనేలాగానే ఉన్నాడు. అంటాడు. అనమని చూద్దాం. కొండని పొట్టేలు ఢీకుంటే ఏమవుతుంది? దాని తలే పగులుతుంది. అయినా మొహం చూడు ఎలా ఉందో. ఏమాత్రం అనుభవం ఉన్నవాళ్లాగా లేడు. ఎడం చేత్తో ఆడి పంపించేస్తాను. ఏమో, ఆయన కూడా సవ్యసాచి లాగానే ఉన్నాడు. 2 చేతులతో ఆడతాడేమో. ఏంటి నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ వచ్చే అతను నీకేమైనా చుట్టం అవుతాడా? ఒకటే వెనకేసుకొస్తున్నా. అలాంటిదే లేదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని నిన్ను బాగా ప్రిపేర్ చేస్తున్నాను. అలా అయితే నువ్వు పౌరుషానికి పోయి రెచ్చిపోయి ఆడతావు, లేదా జాగ్రత్త అయినా పడతావు. 2 నీ మంచికే కదా. చాలే. హాయ్. కాలేజ్కి కొత్తలాగున్నావే. కాలేజీ కొత్తే, కానీ ఆట కొత్త కాదు. నేను ఈ కాలేజ్ ఛాంపియన్ అని ఆనంద్ నీతో చెప్తూ ఉండగా నేను చూశాను. అతనేం అలా చెప్పలేదు. మరేం చెప్పాడు? చాలా గడుసు పిండం. ఓడిపోతున్నానని తెలిస్తే చీట్ చేస్తుంది, తొండాడుతుందని చెప్పాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. అలా చెప్పాడా? ఇడియట్. వాడి సంగతి ఇలా కాదు. ర్యాకెట్తో వాడి తల పగలగొట్టకపోతే నా పేరు సమతే కాదు. హలో మేడం, మీరిప్పుడు తేల్చుకోవాల్సింది నాతో, అతనితో కాదు. ఆ వంక పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారేమో. ఈ డొంక తిరుగుడంతా దేనికి? ఆడలేనని చెప్పి ఓడిపోయానండి. వదిలేస్తాను. ఓటమా? అది నా చరిత్రలోనే లేదు. నీలాంటి వాళ్ళని ఎంతమందినో గింగిరాలు తిప్పించాను. కొత్త స్టూడెంట్వి కదా, నా సంగతి నీకప్పుడే ఎలా తెలుస్తుంది? ఒక ఆట ఆడితే దిమ్మ తిరిగిపోయి మూటా ముల్లే సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరతావు. అది చూద్దాం. అయినా అసలైన ఆటగాళ్లు మాటలతో సరిపెట్టరు, ఆడి చూపిస్తారు. అది చూపిస్తాను. ఆర్ యు రెడీ? కోర్స్, అందుకే కదా నేనొచ్చింది. లేడీస్ ఫస్ట్. ఆల్ ద బెస్ట్ యూ యంగ్ మ్యాన్. యూ విల్ నీడ్ లాట్స్ ఆఫ్ ఇట్. విష్ యూ ద సేమ్. ఏ మిస్టర్. ఎస్ మిస్. ఏంటి ఇంకా ఆట మొదలెట్టక ముందే అవుట్ అయిపోయిన వాళ్ళలాగా దేభ్యం చూపులు చూస్తున్నా? ఈ ఆటలో అలర్ట్నెస్ ముఖ్యం నాయనా. అలాగేనండి.
ఇప్పుడు అర్థమైందా నా సంగతి? ఈ కాలేజీలో నాతో పోటీ పడగల మగాడు మనగాడు ఇప్పటిదాకా రాలేదు, ఇక ముందు కూడా రాడు. కాలేజ్ టెన్నిస్ ట్రోఫీ ఎప్పటినుంచో మా లేడీస్ వింగ్ లోనే కదలకుండా పడుంది. అలాగా? పాపం బూజు పట్టిపోయి ఉంటుంది, కొంచెం దులిపే పని కదా. ఇప్పుడు నీ దుమ్ము దులిపాను కదా, చాలేదా? అయినా నువ్వనుకోగానే సరిపోదు కదా. అంటే కింద పడ్డా నీదే పై చేయంటావా? నీ ఇలాంటి వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరు. నాదసలు ఓటమే కాదు. వాట్ యు మీన్? తన కోసం తను గెలిస్తే పెద్ద గొప్పేం కాదు, ఇతరుల కోసం ఓడిపోవటమే సరైన గెలుపనిపించుకుంటుంది. ఆ గెలుపులోని అసలైన ఆనందం, సంతృప్తి దొరుకుతుంది. వాట్ యు మీన్? అంటే కావాలని ఓడిపోయానంటావా? అంతేలే, ఓడిపోయిన వాళ్ళు ఇంకెలా మాట్లాడతారు? ఐ రియలీ పిటీ యు. ఓడిపోయినప్పుడు పట్టుదల పెంచుకోవాలి, మళ్ళీ ఆడి ఎలాగైనా గెలవాలని అనుకోవాలి గాని ఇలా వంకర మాటలు మాట్లాడకూడదు. అదే నాకు నచ్చదు. ఐ రియలీ పిటీ యు. ఐ టు పిటీ యు. ఫర్ వాట్? ఈ గెలుపు నీ గొప్పనుకునే నీ అమాయకత్వాన్ని చూస్తుంటే జాలేస్తోంది. యాక్చువల్లీ నువ్వు గెలిచినందుకు నీకన్నా ఎక్కువగా నాకే ఆనందంగా ఉంది. ఎందుకని? ఎందుకనో నీకు తర్వాత అర్థమవుతుందిలే. ఎనీవే, యు ఆర్ రియల్లీ ఏ గుడ్ ప్లేయర్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓరి బాబోయ్, పెద్ద మెంటల్ కేసులో ఉన్నాడే. అసలేం మాట్లాడాడో అర్థం కాలేదు. ఈయన గారేంటే పెద్ద తిక్కమేళంలా ఉన్నాడు. ఓడిపోయినందుకు సంతోషంగా ఉందట, దానికో పెద్ద ఫిలాసఫీ చెప్పి మరిపోయాడు. నేను చూశానే, బిగినింగ్ లో చాలా బాగా ఆడాడు, చివర్లో కావాలని ఓడిపాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏడ్చావు, మళ్ళీ మాట్లాడావంటే ఆ శంకర్ సోడా బుడ్డి కళ్ళద్దాలు తీసుకొచ్చి నీకు పెడతాను. కళ్ళు కాస్త పరీక్ష చేయించుకోమ్మా. నా ముందు ఎవరూ నిలవలేరు, అందుకే ఓడిపోయాడు. అదర్థం చేసుకోలేక అతను కావాలని ఓడిపోయాడని నువ్వనుకుంటున్నావు. అయినా టెన్నిస్ ఆట గురించి నీకేం తెలుసు? ఇంటికెళ్ళి తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకో తల్లి, సరేనా? ఇప్పుడు నేనేమన్నాననే నీకంత కోపం? కోపం కాక ఇంత కష్టపడి నేను ఆట గెలిస్తే కనీసం కంగ్రాట్స్ అన్నా చెప్పలేదు, లేచి నిలబడి చప్పట్లన్నా కొట్టలేదు. కావాలని ఓడిపోయాడంటూ చప్పరించేశావు. సారీనే, నిన్ను తక్కువ చేయడానికి అలా అనలేదు, నాకెందుకో అలా అనిపించింది, అందుకే చెప్పాను. డోంట్ ఫీల్ బ్యాడ్. మొత్తానికి ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కాలేజీలోకి అడుగు పెట్టింది. టెన్నిస్లోనే తలపడతాడో, మిగతా ఆటల్లోనూ నాతో పోటీ పడతాడో వేచి చూడాల్సిందే. ఏదేవైనా మీ ఇద్దరూ ఆడుతూ ఉంటే చాలా బాగుందే, మీది సరైన జోడీ అనిపించింది. అంటే అంటే నీకు అర్థం కాదులే, మీ ఇద్దరూ ఆడుతుంటే చూడాలనిపించింది అంతే. అసలు అతను కాదే, నువ్వే అందరికన్నా పెద్ద మెంటల్ కేసు. నవళ్ళు తెగ చదివేసి, సినిమాలు విపరీతంగా చూసేసి ఇలా తయారయ్యావు. పద పద, క్లాస్కి టైం అవుతోంది, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. నేను ఇందాక నీ ఫీజు కట్టేశాను. సారీ, నీకు చాలా శ్రమించాను. అలాంటిదేం లేదు, నువ్వు సిన్సియర్ స్టూడెంట్వి. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేయడం మా అందరి బాధ్యత. నీలాంటి స్టూడెంట్స్ మూలంగానే కాలేజీకి మంచి పేరు వస్తుంది, అందుకే ఈ చిన్న సాయం చేశాను. నీకు చిన్న సాయమే కావచ్చు, మాకు చాలా పెద్ద సాయం కింద లెక్క. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్గెట్ ఇట్. ఈ టర్మ్ ఫీజు నేను కట్టేశాను, అలాగే నేను ఇచ్చిన డబ్బులతో మీ సిస్టర్ ఫీజు కూడా కట్టేశాయి. నెక్స్ట్ టర్మ్ కూడా ఏమన్నా ఇబ్బంది వస్తే మొహమాట పడకుండా నన్ను అడుగు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. 15 రోజులుగా దీని గురించే మదనపడిపోతున్నాం. ఫీజు కట్టలేక కాలేజీ మానేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అందరం భయపడ్డాం. నీ చెలవు వల్ల గండం గట్టెక్కినట్టయింది. సర్లేరా, ఎన్నిసార్లు అంటావా మాట? ఎన్నిసార్లన్నా తక్కువే. ఒకసారి మా ఇంటికి రారా, మా అమ్మ నిన్ను చూడాలంటుంది. ఓకే, తప్పకుండా వస్తాను, నో ప్రాబ్లం. నేను ఇక బయలుదేరుతాను రా, చెల్లిని తీసుకుని త్వరగా ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికి వెళ్ళే దారిలోనేగా మీ ఇల్లుంది, నా కారులో నేను డ్రాప్ చేస్తానులే. వద్దు, మేమిద్దరం వెళ్ళిపోతాం. తనకి మధ్యలో ఏదో చిన్న పని ఉందని కూడా చెప్పింది. యూ డోంట్ వరీ, యూ గో హెడ్. సరే, నీ ఇష్టం. సీ టుమారో, బాయ్.
నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. నేను ఇందాకే నీ ఫీజు కట్టేశాను. నువ్వు సిన్సియర్ స్టూడెంట్వి. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేయడం మా అందరి బాధ్యత. అలాగే నేను ఇచ్చిన డబ్బులతో మీ సిస్టర్ ఫీజు కూడా కట్టేశాయి. నీలాంటి స్టూడెంట్స్ మూలంగానే కాలేజ్కి మంచి పేరు వస్తుంది. అందుకే ఈ చిన్న సాయం చేశాను. తన కోసం తను గెలిస్తే పెద్ద గొప్పేం కాదు. ఇతరుల కోసం ఓడిపోవటమే సరైన గెలుపనిపించుకుంటుంది. ఓడిపోయినప్పుడు పట్టుదల పెంచుకోవాలి. మళ్ళీ ఆడి ఎలాగైనా గెలవాలని అనుకోవాలి గాని ఇలా వంకర మాటలు మాట్లాడకూడదు. నువ్వు గెలిచినందుకు నీకన్నా ఎక్కువగా నాకే ఆనందంగా ఉంది. మీ ఇద్దరూ ఆడుతూ ఉంటే చాలా బాగుందే. మీది సరైన జోడీ అనిపించింది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ అబౌట్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీరు కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యారు కదూ? అవును, పరిచయం అవ్వకుండానే మొన్న పోటీ పడ్డాం. ఎగ్జాక్ట్లీ. ఎనీవే, నా పేరు సమత. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ద ప్లెజర్ ఇస్ మైన్. నా పేరు సుధీర్. ఐ సీ. మొన్న మీరు టెన్నిస్ చాలా బాగా ఆడారు. నేనా? అవును, యాక్చువల్లీ నాకన్నా మీరే బాగా ఆడారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆట ఓడిపోయినా మీరే గెలిచినట్టు. అదేంటి? అదంతే. అదేం కాదు, ఆ ఓటమిలోనే నా గెలుపుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే మీ చేతుల్లో ఓడిపోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కాబట్టి గెలుపు నాదే. అదేంటి సిగ్గుపడుతున్నారేంటి? ఏం లేదు, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఉన్నట్టే ఉంది. అయితే మీకు అర్థమైనట్టే కదా, మళ్ళీ అడుగుతారు దేనికి? కొన్ని అర్థమైనా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అవతలి వాళ్లతో చెప్పించుకోవాలనిపిస్తుంది. అలాగా? కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకోండి. హలో, 1 మినిట్. ఏంటి అలా వెళ్ళిపోతున్నారు?